సపోర్ట్ చేస్తున్నారు. సో ఇట్లనే మంచి ఇంకా సపోర్ట్ చేయండి. ఒకటి ఇంత వస్తుంది, అందుకని ఎండలో కూర్చున్నావు. టైషన్ 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 ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. కథం 1000 రూపాయలు గోల్. మా అన్న పులిరా. అంటే నీకు పెళ్లి కాలేదా అన్న? కాలేదన్నా. నిజమేనా నిజమేనా చాయ్ గిరాకి వచ్చింది. చాయ్ శివన్న వేడిగున్న తర్వాత వీడు వేడిగేది. అయ్యా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే కమ్మనైన పాలకూర పప్పు శివన్న నిప్పు. ఈ క్యాండిడేట్ చేయమంటున్నాను, ఏమైందా నా బజ్జీలేస్తున్నా అంట. దమ్ముంటే పట్టుకోరా షెకావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. కస్టమర్ ఏడు ఉండాలి, బయట ఉండాలి. కిచెన్ లో ఏం చేస్తున్నాను కస్టమర్. మన డైమండ్ అడ్డాల ఫ్రైస్ కూడా స్టార్ట్ అయినాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్. సో ఈరోజు వచ్చే వీడియో ఏంటిదంటే, మనం శ్రవణన్న కెఫేలో మీకు పాత వీడియోలో చూపించిన కదా ఒక మెన్యూ బోర్డు వచ్చిందని చెప్పేసి. సో ఆ మెన్యూ బోర్డుని చూపిస్తాను, ఏమేమి రేట్స్ ఎంతెంత ఉన్నాయో అది చూపిస్తాను. సో ఏమైనా ఆర్డర్స్ వస్తే మనోడు ఎట్లా ప్రిపేర్ చేస్తాడో కూడా నేను చూపిస్తాను. సో మీరు పాత వీడియోస్ అన్నీ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇట్లనే మంచి ఇంకా సపోర్ట్ చేయండి. సో ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీస్తాను. సో అది సంగతి. ఎవరైతే కొత్త వాళ్ళైతే ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. సో చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇది ఒకటి ఇంత వస్తుంది. ఏం చేస్తున్నావు బే? ఇక్కడ కూర్చున్నావు. టైషన్ టైషన్ తిన్నావా? చెప్పు టైషన్, తిన్నావా? పాప మీ చలి కొనుక్కుతుంది, అందుకని ఎండలో కూర్చున్నావు. టైషన్ ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. టైషన్ బాయ్. సో ఇప్పుడే కారు తీసుకుని అయితే శ్రవణ్ అన్న దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో అక్కడ అన్న ఏం వండుతాడు, ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడే మనమైతే వచ్చినాము, ఇంకా టైంపాస్ అవుతుంది అని చెప్పేసి క్యారమ్ బోర్డ్ అయితే ఆడుతున్నాము. చెప్ శివబాయ్, హాయ్, హౌ ఆర్ యూ? ఏంది నువ్వే అంట కదా స్పాన్సర్ ఇప్పుడు? ఏమో మనకి చెప్పారు మాస్టర్కి. మాస్టర్ ఒకటంటే ఇంకోటి ఇస్తాడు. చెప్పు బిల్లు ఎంత కడుతుండు, ఏమో లాస్ట్కి ఇచ్చేటప్పుడు తెలుస్తుంది బిల్లు ఎంత ఇస్తారో. అది కాదు, ఎంత వేసాం బిల్లు? ఒక 116. 1000. అది అట్లా అన్నాం, బాగుంది. 1116. ఇప్పుడు ఏం పెట్టినాం టెండర్? శివన్నకి చికెన్ వింగ్స్ చేస్తున్నా, చికెన్ నగెట్స్, ఇక్కడ 3 నగెట్స్. కథం 1000 రూపాయలు గోల్. మా అన్న పులిరా. 1000 రూపాయలు అనుకున్నా, 1000 రూపాయలు చేస్తారండి. శివన్న పెళ్లి సెట్ అయ్యి దాని తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ చిన్న బ్యాచులర్ పార్టీ. నిజమే అనుకుంటారు, చూస్తే ఏం లేదు, ఫోన్ చేస్తూనే ఉంటారు లోకల్ వాళ్ళు చూసి. ఏంద్రా ఫోన్ పెళ్లి ఫిక్స్ అయిందా అంటారు. అంటే నీకు పెళ్లి కాలేదా అన్న? కాలేదన్నా. నిజమేనా ఓ మై గాడ్, శివన్న పెళ్లి కాలేదంట. పెళ్లి కాలేదా? చాలా ఎందుకు ఉన్నావు? అయ్యో నీ పరువు తీసుకున్నానా శివనా? ఏమీ కాదన్న, వయసులో పెద్దోడు, విలువ ఇవ్వాలి కదా ఆయనకి. చాయ్ గిరాకి వచ్చింది. చాయ్ చాయ్ గిరాకి పోతుండో, ఇది వదిలేసిండు, ఇట్లనే పెట్టేసిండు. ఇంకా వీడికి కాలేదా అన్న? శివన్న వేడిగున్న తర్వాత వీడు వేడిగేది. అయ్యా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే కమ్మనైన అయ్యో శివనా, నీ మీద పంచు. వేస్తాడు పంచ్ ఎందుకు అవిట్లకి తక్కువ ఏం లేడు. అవిట్లకి పంచులకు ముందుంటాడు, గట్ట పని జరిగింది అనుకో, నెత్త కిందికి పెడతాడు, కాలు మీదకి పెడతాడు. అయ్యా అగో నీ గురించి ఏమో యుద్ధం అవుతుంది, మాటలు యుద్ధం. సినిమాలో దొంగోడు కనుక వాన్ చెప్పి పక్క
పక్కన నిలబడి చాకు పెట్టినట్టుంది నువ్వు. సినిమా పేరు చెప్పాను. ఆ. రాదన్న మనకి మర్చిపోయినా మనం. సో సినిమా పేరు కూడా తెలియదు, డైలాగ్ చెప్తాను. అవేమో చేస్తున్నావు, అది రాదు ఇంకా కాలేదు వేడిగా. శివ నాకు ఆకలిస్తున్నట్టుంది ఫ్రెండ్స్. శివన్నకు ఆకలిస్తుంది, అన్నేసి శివన్నకి ఏం సపోర్ట్ చేశాడు శివన్న. మాటలు లేవంటాడు ఏం మాట్లాడాలి శివన్న. ఇవన్నీ కాదు, అవి నీకు కాదు మాకయ్యి, నీ పేరు మీద మేము తింటాం. తిన్నారన్న ఏమైతే ఫ్రెండ్స్ శివన్న మనిషి ఎంత మంచిగా, అందుకే శివన్న అంటే మాకు చాలా ఇష్టం. శివన్న తోపు దమ్ముంటే ఆపు పాలకూర పప్పు శివన్న నిప్పు. కొత్త చెఫ్ వచ్చిండు, కొత్త చెఫ్కి రాదు కానీ ఏదో వీడియో వచ్చిందని చెప్పేసి వచ్చిండు. ఏమంటా అన్న చెప్పన్నా. అరే నీకు వచ్చారా నాకు వచ్చు కాబట్టి నేను అది వేసిన. గైస్ ఇగో నేను చికెన్ వింగ్స్ ఫ్రై చేస్తున్నా. ఈ షేట్ వచ్చి ఏడు? ఆ సైట్ వెళ్ళిపోయి ఇట్రా. అయితే నేను చికెన్ వింగ్స్ చేస్తున్నా. ఐఎమ్ ఫ్రైయింగ్ చికెన్ వింగ్స్ అని చెప్పేసి నేను పాస్ చెప్తుంటే ఈ క్యాండిడేట్ వచ్చి ఏమంటాడు, ఇట్రా ఇట్రా. ఈ క్యాండిడేట్ వచ్చి ఏమంటాడు, ఏమైనా నా బజ్జీలు వేస్తున్నా అంటాడు. దమ్ముంటే పట్టుకోరా షెకావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. బజ్జీలా బజ్జీలా అన్నావి నేను అనలేదన్న బజ్జీలండి. ఎవరు చెప్పినా అన్నారండి. బాడే చెప్పిండు. ఇవన్నీ కాదు, ఆహా ఇవన్నీ కాదు, మన స్పాన్సర్ అన్న ఏమనద్దు తినే వరకు. గైస్ చాలా మంచి వ్యక్తి. శివాన్న తోపు దమ్ముంటే ఆపు. అంతే. పాలకూర పప్పు శివాన్న నిప్పు. ఒకసారి ఇంగ్లీష్ లో మాట్లాడు. నాకు రాదని ఇంగ్లీష్. అన్న శివాన్న ఏంటి సంగతిలో? నీ గురించి ప్రేమతో అన్న వండుతుండు ప్రేమతో ఏదైనా నువ్వు, కానీ బజ్జీలన్న ఎట్లా అంటావు? గుండెనే కోసిచ్చేస్తాడు. ఆగో అయితే మనోడు కస్టమర్, ఆ. కస్టమర్ ఏడు ఉండాలి, బయట ఉండాలి. ఆవు నువ్వు కిచెన్ లో ఏం చేస్తున్నావు? నువ్వు కస్టమర్ ఎవరు పిలిచిరు? ఇప్పుడు ఎవరు పిలిచారు? శివనాథరాన్ని పిలిచి మన బజ్జీలు అంటారు, ఉల్లిగడ్డలు అంటారు, టమాటాలు అంటారు. పోనా నువ్వు బయట పో ఫస్ట్. Guys, మన చికెన్ వింగ్ స్పాన్సర్ మా అయితే మనకి ఒకటి వస్తుంది 4 పీసుల. అది కూడా రాదనుకుంటావు కష్టమే. శివన్న. ఇది కాదన్న ఏమన్నా తెలుసు, అది కాకుండా వేరేది ఆర్డర్ ఇయ్యన్నా అంటే పర్సు లేదు నా దగ్గర అంట. గైస్ మన డైమండ్ అడ్డాల ఫ్రైస్ కూడా స్టార్ట్ అయినాయి. ఈవినింగ్ టైంలో 6 to నైట్ వరకు ఉంటుంది. ఎవరైనా తినాలి అనుకున్న వాళ్ళు వచ్చి తినండి. మధ్యాహ్నం 12. అయితే మా చెఫ్ అంటుండు 6 అని ఏం కాదు, ఎప్పుడు వచ్చినా కూడా అవైలబుల్ ఉంటాయి, నో వరీస్ అంటుండు. ఇన్నోవా? సో మీరైతే వచ్చేయండి. మా శివన్ అయితే వచ్చి మాకైతే గిరాక్ చేసిండు. అన్న చెయ్యి చాలా మంచిది, మంచి వాళ్ళకు సిమెంట్ కొట్టిండు. మంచి వాళ్ళకి సిమెంట్ కొట్టిండు కాబట్టి మా ఆయన అన్న చెయ్యి చాలా మంచిది. పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు. ఇంకా పెళ్లి కాలేదంట.